దేవుడు ఎవరికి కనపడడు, దేవుడు ఎవరికి కనపడ్డు. మరి అలా దేవుడు కనపడాలంటే ఏం చేయాలి అని అడిగితే మాత్రం 1 యోహాను పత్రికలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయములో ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు హృదయము శుద్ధిగా మార్చబడాలి అని అంటే మనం ఎదుటివారిని ప్రేమించే మనస్తత్వంలోకి మనం రాగలగాలి. దేవుడు కనపడని దేవుడు మనకు కనపడాలంటే కనబడే మనిషిని మనం ప్రేమించినప్పుడు దేవుణ్ణి మనం చూడగలుగుతాము. స్తోత్రం కలుగును గాక. కొంతమంది మనుషులు దేవుణ్ణి చూసామని చెప్తా ఉంటారు. అయితే ఆ ప్రత్యక్షత ఏంటి? దేవుణ్ణి మనం చూడాలంటే ఆ ప్రత్యక్షత ఏంటి అని అంటే యేసు ద్వారానే దేవుడు కనపడతాడు. కనబడని దేవుణ్ణి మనం చూడాలి అని అంటే కనబడే మనుషుల్ని కనుక మనం ప్రేమిస్తే కనబడని దేవుడు మనకు కనపడతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.